కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. కేంద్ర బడ్జెట్ లో విద్యా వైద్య రంగ నిధులు పెంచాలి. కేంద్ర బడ్జెట్ ఉపయోగించే నిధులు పెంచాలి. కార్మిక హక్కులు కాపాడాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. కార్మికుల కనీస వేతనాలు సవరించాలి. కేంద్ర బడ్జెట్ లో విద్య వైద్య నిధులు పెంచాలి. ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగ పంటలకు మద్దతు ధర కల్పించాలి. రైతాంగ పంటలకు మద్దతు ధర పెంచాలి. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మిక సంఘాల పోరాటాలు. వర్ధిల్లాలి కార్మిక ప్రజా సంఘాల ఐక్యత. విధానాలు కార్మిక హక్కులు కాపాడాలి. కార్మిక హక్కులు కాపాడాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి. కార్మిక హక్కులు కాపాడాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. కార్మికుల కనీస వేతనాలు సవరించాలి. కార్మికుల కనీస వేతనాలు సవరించాలి. కార్మిక హక్కులు కాపాడాలి. కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. కార్మిక హక్కులు కాపాడాలి. కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక అనుకూల విధానాలు. కార్మిక హక్కులు దాడి చేయొద్దు. కార్మిక హక్కులు కాలరాయొద్దు. కార్మిక హక్కులు కాలరాయొద్దు. కార్మిక హక్కు కాపాడాలి. అన్ని మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గం 1886కు ముందే పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 8 గంటల పనిదినం కానీ పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతనం ప్రమాదాలు జరిగితే నష్టపరిహార చట్టం కంటే 44 కార్మిక చట్టాలను ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా లేబర్ కోడ్స్ ఆమోదించుకోవడం జరిగింది. 2025 ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఎటువంటి చర్చ జరపకుండా ఈరోజు కార్మికుల తాలూకా హక్కులని కూడా కార్పొరేట్లకు దారాదర్శనం చేస్తామంటే మాత్రం ఏ కార్మిక సంఘం కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం తాలూకా నిరసన ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏ రంగంలో పనిచేసిన కార్మికుడికైనా కనీస వేతనం 26 ఇవ్వాలని పోరాటం చేస్తుంటే దేశంలో పార్లమెంట్లో చేసిన లేబర్ కోడ్స్లో రోజుకి కనీస వేతనం 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి నిర్ణయం చేయడంతో కార్మిక కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు 8 గంటల పనిగా మార్చుకోవచ్చు. అలాగే ఉన్న కార్మిక చట్టాలను ఎత్తేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో నమ్మకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు, నచ్చినప్పుడు తీసేయవచ్చు. ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా యజమానుల దోపిడీకి కార్మికులు విడిచిపెట్టడం అంటే మళ్ళీ బ్రిటిష్ వాడితో ఏ రకంగా పోట్లాడి కార్మిక చట్టాలు తెచ్చారో ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. అందుకని ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతి చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.